వేరే మతస్థుల్ని అన్యాయంగా చంపమని ఇస్లాంలో ఎక్కడా లేదు. మీరు పూర్తి ఖురాన్ పరిశీలించండి, ఎక్కడ కూడా వేరే మతస్థుల్ని అన్యాయంగా చంపని ఈ ఖురాన్లో ఎక్కడా లేదు. ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియా ద్వారా మీడియా చూసి కొంతమంది చెడ్డ ముస్లిం వ్యక్తులను చూసి ఇస్లాం ఇదే అని నిర్ణయించుకోబాకండి. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మేము కోరుతున్నాం, ఎవరైతే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వారిని వెతికి తొందరగా పట్టుకొచ్చి ఢిల్లీ నడి రోడ్లో ఉరిదీయాలని చెప్పి మేము కోరుతున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఒక ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో దాదాపుగా 26 మంది పర్యాటకులు స్థానికులు చనిపోయారు, మరియు అనేక మంది గాయపడ్డారు. ఇది ఒక నీచమైన పని. ఈ సంఘటన దేశవ్యాప్తంగా దుఃఖాన్ని కలిగించింది. ఒక భారతీయ ముస్లింగా ఈ ఉగ్రవాద దాడిని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇస్లాం అనేది హింసకు వ్యతిరేకం, ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లాం శాంతిని బోధిస్తుంది, ఇస్లాం మానవత్వాన్ని బోధిస్తుంది. భారతదేశంలో ఉన్న పూర్తి ముస్లిం సమాజం, ముస్లింలందరూ ఈ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఇస్లామిక్ స్కాలర్లు, పండితులు, మేధావులు, రాజకీయ నాయకులు, సామాన్య ముస్లింలు చాలామంది ఈ ఉగ్రవాద దాడిని ఖండించారు, వ్యతిరేకించారు. జమేతే ఉలమాయే హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ గారు ఇలా అన్నారు, ఇస్లాంలో ఉగ్రవాదానికి ఎలాంటి స్థానం లేదు. అమాయకులను చంపే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు జంతువులతో సమానం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ ఉగ్రవాద దాడిని ఖండించింది, వ్యతిరేకించింది. జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడైనటువంటి సయ్యద్ సాదతుల్లా హుసేని గారు ఈ ఉగ్రవాద దాడి మానవత్వానికి విరుద్ధం, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన తెలియజేశారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మేము కోరుతున్నాం, ఎవరైతే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వారిని వెతికి తొందరగా పట్టుకొచ్చి ఢిల్లీ నడి రోడ్లో ఉరిదీయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇలాంటి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం, పూర్తి ముస్లిం సమాజం కోరుకుంటుంది. అయితే కొంతమంది ఇలాంటి సంఘటనలను వాడుకొని హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని, వాళ్ళని విడదీయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో, ఎవరైతే హిందూ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నారో అలాంటి వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలి. వేరే మతస్థుల్ని అన్యాయంగా చంపమని ఇస్లాంలో ఎక్కడా లేదు. మీరు పూర్తి ఖురాన్ పరిశీలించండి, ఎక్కడ కూడా వేరే మతస్థుల్ని అన్యాయంగా చంపని ఈ ఖురాన్లో ఎక్కడా లేదు. ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాం అనేది శాంతి ధర్మం. ఇస్లాం అనేది రిలీజన్ ఆఫ్ పీస్. ఇస్లాం అనేది 2 మూల పదాల నుంచి వచ్చింది, సలాం మరియు సిల్. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 32 అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే ఒక మనిషిని అన్యాయంగా చంపుతారో వారు సమస్త మానవాల్ని చంపిన దాంతో సమానం. ఎవరైతే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడతారో వారు సమస్త మానవాల్ని కాపాడిన దాంతో సమానం. ఇలాంటి బోధనలు ఒక ఇస్లాంలో తప్ప మీకు ఎక్కడా లభించవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఒక అమాయక వ్యక్తిని చంపుతాడో అతను స్వర్గంలో ప్రవేశించలేడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3166. 1400 సంవత్సరాల ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఒక అమాయక వ్యక్తిని చంపుతాడో అతను స్వర్గంలో ప్రవేశించలేడు. ప్రతి సమాజంలో, ప్రతి మతంలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. అలాంటి చెడ్డ వ్యక్తుల వల్ల పూర్తి సమాజానికి, పూర్తి మతానికి చెడ్డ పేరు వస్తుంటుంది. మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే, ఇస్లాం ఎలాంటి ధర్మం తెలుసుకోవాలంటే ముస్లింలు చూడబాకండి. మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి నా జీవితంలో అనువాదంతో ఖురాన్ చదవండి. అదేవిధంగా ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర చదవండి. అప్పుడు ఇస్లాం అంటే ఏందో మీకు అర్థమవుతుంది. సోషల్ మీడియా ద్వారా మీడియా చూసి కొంతమంది చెడ్డ ముస్లిం వ్యక్తులను చూసి ఇస్లాం ఇదే అని నిర్ణయించుకోబాకండి. మీకు అసలైన ఇస్లాం తెలియాలంటే, రియల్ ఇస్లాం తెలియాలంటే తప్పకుండా ఒకసారి ఖురాన్ చదవండి, ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర చదవండి. ఇలాంటి సంఘటనలు అవకాశంగా తీసుకొని కొంతమంది హిందూ ముస్లింల మధ్య గొడవలు, చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇస్లాం మీద, భారతదేశ ముస్లింల మీద బురద జల్లే ప్రయత్నం చేయబాకండి. ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాం అంటే శాంతి ధర్మం. ఇస్లాం అంటే రిలీజన్ ఆఫ్ పీస్. ఇస్లాంలో ఒక మనిషి ప్రాణానికి చాలా విలువ ఉంది. మీరు పూర్తి ప్రవక్త వారి యొక్క జీవితాన్ని పరిశీలించండి. ప్రవక్త వారు ఒక చిన్న చీమకు కూడా హాని కలిగించలేదు. ప్రవక్త వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టిన శత్రువులను కూడా క్షమించేశారు. ఇది ప్రవక్త వారి యొక్క కారుణ్యం. ఈ ఉగ్రవాద దాడిలో ఒక ముస్లిం కూడా ఎంతో పోరాడి, ఎంతో మందిని కాపాడి చివరికి చనిపోయాడు. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఓ అల్లా, నా ఈ భారతదేశాన్ని శాంతియుతంగా ఉంచు, నా ఈ భారతదేశాన్ని ఉగ్రవాద చర్యల నుండి, ఉగ్రవాదుల నుండి రక్షించు. ఆమీన్.